ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులని నిర్దేశిత సమయంలోగా పూర్తి అవుతాయని దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ఆర్ ధనుంజయులు తెలిపారు. ఇవాళ రైల్వే స్టేషన్ను సందర్శించిన ఆయన ఇక్కడ జరుగుతున్న పనుల వివరాలపై ఆరా తీశారు. స్టేషన్లో అందుబాటులో ఉన్న వస్తువులను పరిశీలించి పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ క్వార్టర్లు, ఆసుపత్రి, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. స్టేషన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇక్కడికి వచ్చానండి. ఇందులో టెక్నికల్ ఇన్స్పెక్షన్స్ కొన్ని, తర్వాత ప్యాసింజర్ సదుపాయాల గురించి ఇన్స్పెక్షన్ చేశాను. మీరు గతంలో వినే ఉంటారు, ఆదిలాబాద్ స్టేషన్ పెద్ద ఎత్తున ఉన్న సదుపాయాలని డెవలప్ చేయడానికి చాలా వర్క్స్ శాంక్షన్ చేశాను. ఇప్పటికే కొత్త పిట్ లైను, అదనంగా లైన్స్, ఆ వర్క్స్ నడుస్తున్నాయి. దాదాపు ఒక 23 కోట్ల శాంక్షన్ కాస్ట్ తోటి ఈ వర్కులు కూడా ఇంకా రాబోయే కొద్ది నెలల్లో పూర్తి చేస్తాం. ఈ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి మనకు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ స్టార్ట్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టచ్చు మన ట్రైన్స్. రెండవది, ఇక్కడ ప్రయాణికుల సదుపాయాలు వాటిని మెరుగుపరచడానికి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద చాలా వర్క్స్ ప్రపోజ్ చేశాం. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి అదనంగా ఇంకొక 12 మీటర్ల వెడల్పున్న ఇంకొక కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. దానికి అనుబంధంగా ప్యాసింజర్ లిఫ్ట్స్ వస్తాయి. మనం ప్రస్తుతం అవి లేవు. ఈ స్టేషన్లో 3 కొత్త ప్యాసింజర్ లిఫ్ట్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి పైకప్ ఏదైతే ఉందో కవర్ ఓవర్ ప్లాట్ఫామ్, అవి కూడా ఇప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ప్రయాణికులకు ఇతరత్ర సదుపాయాలు కొన్ని ప్లాట్ఫామ్ మీద ఉన్నవి మెరుగుపరుస్తాము. ఇప్పుడు పాత స్టేషన్ బిల్డింగ్ని మరికొంత ఇంప్రూవ్ చేసి ఆకర్షణీయంగా కొత్త ఎలివేషన్ తోటి కొత్త ప్లాట్ఫామ్, కొత్త స్టేషన్ బిల్డింగ్ కడుతున్నాము. తర్వాత సర్క్యులేటింగ్ ఏరియా ఇంప్రూవ్మెంట్, ఈ పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తాము ఈ ప్లాట్ఫామ్ 1 వైపు. తర్వాత ఈ కోచ్ ఇండికేషన్ బోర్డ్స్, ట్రైన్ ఇండికేషన్ బోర్డ్స్, అంటే ప్యాసింజర్లకి ఈజీగా వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుంది, వాళ్ళ కోచ్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ సూచించే విధంగా ఇండికేషన్ బోర్డ్స్ పెడతాము. సో ఇప్పుడున్నటువంటి సదుపాయాలు దాదాపుగా అన్నీ కూడా అప్గ్రేడ్ అవుతాయి ఆదిలాబాద్ స్టేషన్. ఇవన్నీ కూడా ఇంకా రాబోయే కొద్ది నెలల్లో, అంటే బహుశా జూలై, ఆగస్టు ఆ ప్రాంతానికి ఈ పనులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే టెండర్స్ అన్ని అవార్డ్ అయినాయి. వర్క్స్ ఒక్కొక్కటికి మొదలవుతాయి. ఇదండి ప్రస్తుతానికి. మిగతా ప్రయాణికుల ఇంకా కావాల్సిన సదుపాయాల గురించి కొన్ని రిక్వెస్ట్లు కూడా వచ్చినాయి. అవి కూడా వీలైనంతగా వాటిని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ప్రయాణికులకు సదుపాయాలే కాదు, రైల్వే పరంగా కూడా ఇంకా మా యాక్టివిటీస్ని ఆదిలాబాద్ కేంద్రంగా పెంచడానికి తప్పకుండా ప్రయత్నాలు. అంటే అవి కొత్త ట్రైన్స్ ప్రపోజల్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మనకు డిమాండ్ బట్టి, మనకు అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్ బట్టి కొత్త ట్రైన్లు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.